జగిత్యాల జిల్లాలోని అన్విశ్రీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో వ్యక్తిని పోగొట్టుకున్న కుటుంబం హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో చేరిన ఓ వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. తర్వాత అతనికి ఎలాంటి చికిత్స ఇవ్వకపోవడంతో ఇన్ఫెక్షన్ పెరిగి సీరియస్ అయింది. సమాచారం అందుకున్న డాక్టర్ హాస్పిటల్కు వచ్చి పేషెంట్ను హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు అతనిని హైదరాబాద్కు తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అన్విశ్రీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆ వ్యక్తి చనిపోయాడని అతని బంధువులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారణంలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. బీర్పూర్ నర్సింగ్లపల్లి స్టేజ్ ఎంట్రెన్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది. ప్లేట్ ట్రాక్టర్ ఈ టూ వీలర్ బైక్ ఎగ్రెడ్గా రావడంతో వాళ్ళు ఢీకోవడంతో సైడ్కి జరిగి మా బాబాయ్కి బేస్ బండి తాగడంతో చిన్న ఇంజూరీ అయింది. ఇంజూరీ అయిన 18th రోజు మేము అన్విశ్రీ హాస్పిటల్, బెటర్ హాస్పిటల్, అన్విశ్రీ హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని చెప్పి మా బాబాయ్ చెప్పడం అన్విశ్రీ హాస్పిటల్ ఉటావుటిన 108 అంబులెన్స్ తీసుకొని 108 అంబులెన్స్ అన్విశ్రీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. అన్విశ్రీ హాస్పిటల్లో వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాం. అది జరిగింది చిన్నగా మొత్తం ఫంగస్ ఇన్ఫెక్షన్ చేసి మొత్తం మెయిన్ లేకుండా రోడ్ మీద పడేసింది సార్. ఇప్పుడు ఇదంతా ముందు ఆ రోజు మంచిగా ఉండే సార్, ఆ రోజు మంచిగా ఉండే. మీకు బెడ్ ట్రీట్మెంట్ చేసి మంచిగా చేసినాం. వారం రోజులలో మేము డిశ్చార్జ్ చేసినాం. పెద్ద సర్జరీ చేసినాం. మేము ఒక పెద్ద సర్జరీ కాదు మాకు, ఇది చిన్న సర్జరీ. మేము సర్జరీ క్లియర్ సర్జరీ చేసినాం. ఎప్పటికీ పేషెంట్ మంచిగా చేసి ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి 3 రోజులుగా ఏం చేయలేదు. సర్జరీ చేసి అట్లనే ఉంచాడు. ఐసీయూలో ఉంచాలి, ఏం ఉంచలే. నార్మల్ ఒక రూమ్ ఉంచాడు. అది సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. డాక్టర్ల నిర్లక్ష్యంతో, స్టాఫ్ నిర్లక్ష్యంతో వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే వారం రోజులలో మంచి కావాల్సిన వ్యక్తి వారం రోజులలో